హాయ్ ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో వంట చేయటం ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం 1.5 kg చికెన్ ఎలా చేయాలో నేర్చుకుందాము. టేస్టీగా ఎలా చేయాలో ముందుగా 1.5 kg చికెన్ని శుభ్రంగా కడిగి ఒక పాత్రలో తీసుకోవాలి. తర్వాత కారం కేజీకి 5 స్పూన్లు లెక్క, కేజీన్నరకి 8 స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం 5 స్పూన్లు తీసుకోవాలి, పసుపు 3/4 స్పూన్ తీసుకోవాలి, సాల్ట్ 1.5 స్పూన్ తీసుకొని ఇలా వీడియోలు చూసి మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రిడ్జ్లో 30 మినిట్స్ పెట్టాలి. ఈలోపు మనం పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని రెడీ చేసుకుందాము. ఉల్లిపాయలు కేజీకి 150 గ్రాములు తీసుకోవాలి. తర్వాత యాలకులు 4, లవంగాలు 4, సాల్ట్ 2 స్పూన్లు తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ 225 ml తీసుకోవాలి. కేజీకి 150 ml తీసుకొని ఆయిల్ వేడి వచ్చిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. అలాగే యాలకులు కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, కసూరి మేతి, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కసూరి మేతి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు వేసాలి. ఉల్లిపాయలు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కళాయిలో ఆయిల్, వాటర్ లేకుండా ఆయిల్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన లోతు కళాయినే ఉపయోగిస్తే కర్రీ టేస్టీగా వస్తుంది, ఫ్రై లాగా వస్తుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి తిప్పాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకోవాలి. 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత దీన్ని కళాయిలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని గంటతో ఇలా తిప్పాలి. మొత్తం కింద నుంచి పైకి మొత్తం తాలింపు మొత్తం మసాలా కలిసేటట్టు తిప్పాలి. తిప్పిన తర్వాత ఇందులోకి కేజీన్నర చికెన్కి గ్లాసున్నర పోయాలి వాటర్. గ్లాసున్నర అంటే కేజీకి 200 ml, కేజీన్నర 300 ml వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటర్ 80% అయిపోయి 20% మిగిలింది. 80% ఆవిరైతే 20% మిగిలిన తర్వాత మధ్యలో ఇలా అనేసి కళాయిలో టమాటా తీసుకోవాలి. కేజీకి టమాటా 50 గ్రాముల లెక్క 70 గ్రాములు టమాటా తీసుకొని చికెన్ పక్కని మధ్యలో వేసుకోవాలి. తర్వాత కొబ్బరిపొడి 1.5 స్పూన్ తీసుకోవాలి. కొబ్బరిపొడి అయిపోయి 1.5 స్పూన్ తీసుకోవాలి. కొబ్బరిపొడి 1.5 స్పూన్ వేసిన తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కారం 3 స్పూన్లు తీసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు 3 స్పూన్లు వేసాము, ఇప్పుడు 5 స్పూన్లు వేసాము, ఇప్పుడు 3 స్పూన్లు తీసుకోవాలి. కారం 3 రకాల కారం వాడాలి. గుంటూరు కారం, కాశ్మీరీ కారం, మసాలా కారం 3 కారాలు కలుపుకొని ఆ 3 కారాలు కలిపి 8 స్పూన్లు వేయాలి. ధనియాల పొడి 1 స్పూన్ తీసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా ఒక 30 ప్యాకెట్ వేసుకోవాలి. 5 రూపీస్ ప్యాకెట్ 30 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి మూత వేయాలనుకుంటే హాఫ్ మూత వేసుకోవాలి. మూత వేసుకోకపోయినా మంచిదే. మూత వేసుకుంటే ముక్క అనేది మొత్తం ముక్క మెత్తగైపోద్ది. ఇలా వీడియోలో చెప్పినట్టు తిప్పాలి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా మొత్తం దగ్గరకు అయిన తర్వాత వీడియో చూపినట్టుగా లైట్గా ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత హాఫ్ మూత తీసేసి ఇప్పుడు కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని
ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇలా తిప్పాలి. ఇలా లైట్గా తిప్పితే